హాయ్ స్టూడెంట్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. అంటే గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే హాలిడేస్ రావటము, ప్లస్ నేను మెయిన్స్కి క్లాసెస్ కండక్ట్ చేయటము, ఎంసెట్ వాళ్ళు కొంతమంది లాంగ్ టర్మ్ క్లాసెస్ కండక్ట్ చేయటం. మెయిన్ ఏంటంటే అందరు బిజీగా హాలిడేస్లో ఉండుంటారు కదా, అందుకని చెప్పేసి ఈ మధ్య వీడియోలు కూడా అప్లోడ్ చేయట్లేదేమి. ఈ వీడియో ఏంటంటే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి, చూడండి. ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి. బాగా హెల్ప్ అయ్యేటువంటి వీడియో ఇది, మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ పేరెంట్స్ కూడా చూపించండి. తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో నా టీచింగ్ ఎలా ఉంటుంది ఇది కూడా చూపించండి మీ పేరెంట్స్కి. ఏంటంటే ఈ వీడియో ఇక్కడ నీట్ ఎగ్జామ్ గురించి, అంటే ఇప్పుడు ఈ వీడియో మాత్రం నీట్ ఎగ్జామ్ గురించి నేను మాట్లాడుతుంది. నీట్ ఎగ్జామ్ కోసం నేను ఒక 90 days ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాను. ఈ 90 days ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ జేఈ మెయిన్స్, నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను జేఈ మెయిన్స్ కోసము అని. ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, అది 20 days క్లాసెస్ కూడా అయిపోయాయి. సో ఈ నీట్ ఎగ్జామ్ ఒక 3 months, మేలో అనుకోండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ 3 months కోసం నేను ఒక స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు, మేడం మెయిన్స్ లాగే నీట్కి కూడా ఒక ప్రోగ్రామ్ ఏదన్నా కండక్ట్ చేయొచ్చు కదా అని. సో దానికోసం ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా నీట్ ఎగ్జామ్ కోసం ఈ 90 days అంటే 3 months ప్రోగ్రాంలో ఏముంటుంది, దాని షెడ్యూల్ మొత్తం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానిలో అంటే ఏమేమి ఉంటాయి, అవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ 90 days ప్రోగ్రాంలో నీట్ కోచ్ అంటే ఈ 3 నెలల్లోనే అంతా వచ్చేస్తుందా అంటే, నేను ఇక్కడ ఒక 10 to 15 చాప్టర్స్ తీసుకొని ఈ 15 చాప్టర్స్ని మార్క్ అంటే మనకి బిట్టు వదిలేయకుండా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకునేవి మర్చిపోకుండా రివిజన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి ఈ 90 days ప్రోగ్రాంలో. ఫస్ట్ ఈ 90 days ప్రోగ్రాంలో నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో మీకు షెడ్యూల్ చూపిస్తాను. ఫస్ట్ చూద్దామన్నా. ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 1st నుంచి, ఫిబ్రవరి 1st 2022 వీక్లీ అంటే ఇక్కడ వీక్లీ 4 classes కండక్ట్ చేస్తాను. వీక్లీ 4 classes అంటే మంత్లీ ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ 16 classes వస్తాయి. ఈ క్లాసెస్ కూడా ఎలా అంటే కాలేజ్కి వెళ్ళొచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆల్రెడీ ఒక బ్యాచ్ ఫామ్ అవుతున్నారు. మెయిన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళు మార్నింగ్, కొంతమంది మార్నింగ్ అడుగుతున్నారు, అర్లీ మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ 7 తర్వాత ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఒకసారి ఆ టైమింగ్స్ కూడా తర్వాత నేను అంతా అయిపోయిన తర్వాత ఆ లింక్లో ఏదైతే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఉంటుందో దాంతో మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయండి, నేను చూసుకున్న తర్వాత మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏముందో చూద్దాం. ఫిబ్రవరి 1st 2022లో ఫస్ట్ వీక్లో నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఇక్కడ ఫస్ట్ వీక్లో వచ్చేప్పటికి అంటే ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ కెమిస్ట్రీ అన్నప్పుడు మనం హడావిడిగా ఏదో ఊరికే కోచింగ్ అన్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అదే అయిపోయింది అనిపించడం కాదు. ఇక్కడ 4 చాప్టర్లు తీసుకుంటాను. ఏంటంటే ఈ 4 చాప్టర్లు పర్ఫెక్ట్గా తరోగా మీకు బాగా అర్థమయ్యేలాగా, కాన్సెప్ట్ ఆల్రెడీ వచ్చిందనుకోండి, జస్ట్ ఒక్కసారి ఒక క్లాస్లో కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఆ వీక్లో ఉన్న 3 classes ఒక చాప్టర్ మాత్రమే కంప్లీట్ అవుతుంది పర్ఫెక్ట్గా. అంటే మోడల్కి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ఆర్ఎల్బిపి, ఇలా మనకి 7 to 8 ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫార్ములా మీద డిఫికల్ట్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ వీక్ అంతా సొల్యూషన్సే ఉంటుంది అలా. సో నేను ఫస్ట్ వీక్లో ఫిజికల్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ మంత్ అంతా ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. నేను ఈ షెడ్యూల్ వేసుకుంటున్నాను. తర్వాత ఒకవేళ స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఒక వీక్ ఫిజికల్, ఒక వీక్ ఆర్గానిక్, ఒక వీక్ ఇనార్గానిక్ అలా పెట్టుకుందామన్నా చూసుకుందాం. ఫస్ట్ అయితే నా షెడ్యూల్ ఏంటో చూడండి. ఇక్కడ
ఫస్ట్ వీక్లో సాలిడ్ స్టేట్ ఉంటుంది. వీక్లీ అంటే ఇప్పుడు వీక్కి ఎన్ని ఉంటాయని చెప్తున్నాను ఇక్కడ క్లాసెస్ 4 క్లాసెస్. వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. ఆ 4 క్లాసెస్లో ఫస్ట్ వీక్లో సాలిడ్ స్టేట్ ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వీక్ వచ్చేసి జూనియర్ ఇంటర్ టాపిక్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ ఒకవేళ ఎక్కువ మంది జాయిన్ అయిన వాళ్ళు అటామిక్ స్ట్రక్చర్ బాగా వచ్చండి అంటే థర్మోడైనమిక్స్. అటామిక్ స్ట్రక్చర్ ఆర్ థర్మోడైనమిక్స్ రెండిట్లో ఒకటే అవుతుంది. అక్కడ జాయిన్ అయినప్పుడు స్టూడెంట్స్ ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళలో అటామిక్ స్ట్రక్చర్ చాలా బాగా వచ్చండి అంటే థర్మోడైనమిక్స్ చెప్తాను. సో జూనియర్ ఇంటర్ టాపిక్ వచ్చేసి ఇక్కడ నేను ప్రజెంట్ అటామిక్ స్ట్రక్చర్ అని రాస్తున్నాను. థర్డ్ వీక్ వచ్చేసి సొల్యూషన్. ఫోర్త్ వీక్ ఇక్కడ మీకు అటామిక్ స్ట్రక్చర్ బాగా వచ్చు అంటే థర్మోడైనమిక్స్ తీసుకుంటాం. ఇక్కడ ఈక్విలిబ్రియం చెప్తాను, కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఈ మొత్తం కలిపి ఫస్ట్ మంత్లో ఫిబ్రవరి మంత్లో ఎన్ని అవుతున్నాయి? 4 into 4 16 or 17 classes. ఫిబ్రవరి మంత్లో వచ్చే క్లాసెస్ 16 to 17 క్లాసెస్ వస్తాయి. ఒక వీక్ ఎగ్జామ్ ఆ వీక్లో ఉన్న 4 క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ స్టేట్ అనేది కంప్లీట్ అయిపోతే 4 క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను ఆ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ పెడతాను. మీకు ఏ గ్రూప్లో అయితే నాకు జాయిన్ అవుతారో ఆ గ్రూప్లో పెడతాను. సో మీరు జెన్యూన్గా చక్కగా ఎన్ని తెలుసో అన్ని చూడకుండా రాసేసి నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ రోజు కానీ తర్వాత స్కెడ్యూల్ని బట్టి ఒక సండే కానీ ఆ పేపర్ని దానిలో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ వీక్ ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు మనం. అది మీరు ఇంట్లో ఆన్లైన్లో రాసుకోవటమే ఎగ్జామ్ కండక్ట్ చేసేది. ఓకే రైట్. సో ఇది ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో మనం తీసుకుంది ఏంటి? ఫిజికల్ కెమిస్ట్రీ తీసుకున్నాం. ఫిబ్రవరి మంత్లో ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్. సో నెక్స్ట్ వచ్చేసి మార్చిలో మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు స్కెడ్యూల్ మార్చుకోవచ్చు. పబ్లిక్ ఎగ్జామ్స్ మేలోనా ఏప్రిల్లోనా, మార్చి అయితే కాదు ఏప్రిల్లో ఉండొచ్చు. ఒకవేళ ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ స్కెడ్యూల్ని కొంచెం మనం మార్చుకుంటాం. ముందైతే 3 months స్కెడ్యూల్ వేస్తున్నాను. ఆ తర్వాత అక్కడికి వచ్చే ఎగ్జామ్స్ని బట్టి ఒక 15-20 days మనం ఒకవేళ క్లాసెస్ తీసుకోవడానికి స్టూడెంట్స్ విల్లింగ్ అంటే చదువుకుంటున్నారు అనుకుంటే ఆ క్లాసెస్ని ముందుకు జరుపుకుంటాం. ముందైతే ఇది 90 days ప్రోగ్రామ్. సో మార్చిలో వచ్చేప్పటికి నేను ఇనార్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటాను. మార్చి 1st నుంచి కానివ్వండి సెకండ్ ఇది అయిపోయిన తర్వాత మార్చిలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీ జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ రెండు కలిపి, జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్. పూర్తిగా క్లాస్ తీసుకోవటము అంటే ఎక్స్ప్లెయిన్ చేసే తెలియదు కాదు. ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే గుర్తుంటాయి, ఎలా రివైజ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ జూనియర్ సీనియర్ ఇంటర్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏముంటాయో ఒకసారి చెక్ చేసుకుందామా. మళ్ళీ అలాగే మార్చిలో ఫస్ట్ వీక్లో వచ్చేప్పటికి ఇక్కడ కంటిన్యూషన్ రాస్తాను. 4th week అంటే 5th week వచ్చేప్పటికి
ఫిఫ్త్ వీక్లో ఏముంటుంది ఇక్కడ అంటే జూనియర్ ఇంటర్కి సంబంధించినటువంటి గ్రూప్స్. ముందు కెమికల్ బాండింగ్ చెప్పుకుందాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి కెమికల్ బాండింగ్ ఫిఫ్త్ వీక్లో స్టార్ట్ చేసుకొని తర్వాత సిక్స్త్ వీక్లో వన్ ఏ 2A జూనియర్ ఇంటర్ టాపిక్స్ 3A అండ్ 4th A గ్రూప్ ఎలిమెంట్. రాసుకుంటున్నాం అన్ని అవుతాయా లేదనేది చూడాలి. 1A 2A 3A అంటే మన వీక్లో 4 క్లాసెస్ కాబట్టి 4 క్లాసెస్లో ఒకవేళ కెమికల్ బాండింగ్ ఏమైనా టైం ఉంటే దీన్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాం. తర్వాత 7th వీక్లో వచ్చేప్పటికి సీనియర్ ఇంటర్ టాపిక్. ఇది జూనియర్ ఇది కూడా జూనియర్ ఇంటర్ టాపిక్. ఇక్కడ వచ్చేప్పటికి 5th A 6th A 7th A అండ్ 8th A గ్రూప్. ఇది వచ్చేప్పటికి సీనియర్ ఇంటర్ టాపిక్. నెక్స్ట్ 8th వీక్లో వచ్చేప్పటికి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ D&F కాంప్లెక్స్ కాంపౌండ్స్. డెఫినెట్గా 1 or 2 బిట్స్ వస్తాయి ఇక్కడ. 8th వీక్లో D&F కాంప్లెక్స్ కాంపౌండ్స్. D&F కాంప్లెక్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ మంత్ ఆఫ్ ఏప్రిల్. సో ఇక్కడ ఎన్ని క్లాసెస్ వస్తున్నాయి మనకి? సేమ్ వీక్లీ ఎన్ని వస్తున్నాయి? 4 క్లాసెస్ అంటున్నాం. సో 4 × 4 16 లేదా 17 క్లాసెస్ వస్తాయి. 16 or 17 క్లాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్, మంత్ ఆఫ్ ఏప్రిల్. ఇక్కడ మనకి ఒకవేళ ఎగ్జామ్ స్కెడ్యూల్ ఏదన్నా వస్తే దాన్ని బట్టి మార్చుకుంటాం. ఒకవేళ ఏప్రిల్ మంత్ మిడిల్ ఆఫ్ ది మంత్లో వచ్చేసింది అనుకోండి, ఏప్రిల్ అంతా చదువుకుంటారు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ని కొంచెం ఇంకా అడ్జస్ట్ చేసుకొని 90 days అనే ఉన్న 16-17 క్లాసెస్ని అంటే వీక్లీ 5 or 6 అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఫిబ్రవరి మంత్ కల్లా తెలిసిపోతుంది ఎప్పుడు ఎగ్జామ్స్ అనేది. ఆ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మంత్ మిడిల్లో కానీ లాస్ట్లో కానీ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఏప్రిల్ మంత్ అంత డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఉన్నటువంటి క్లాసెస్ అంటే ఓవరాల్గా మనకి 90 days ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ వస్తాయి ఆ క్లాసెస్ అన్నిటిని ఎలా తీసుకోవాలనేది స్కెడ్యూల్ బట్టి అడ్జస్ట్ చేస్తాను. సో ఏప్రిల్ మంత్లో వచ్చేప్పటికి ఇక్కడ బయోమాలిక్యూల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. పాలిమర్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఆ తర్వాత ఉన్న టైంని బట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఒకవేళ ఆ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ మేడం మాకు బయోమాలిక్యూల్స్ పాలిమర్స్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇవ్వచ్చండి అంటే అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఏప్రిల్ అంటే ఇక్కడ 9th వీక్. నైన్త్ వీక్లో వచ్చేప్పటికి బయోమాలిక్యూల్స్. 10th వీక్ వచ్చేప్పటికి పాలిమర్. నెక్స్ట్ 11th ఇక్కడ రాస్తున్నాను నేను. 11th వీక్ వచ్చేప్పటికి ఇక్కడ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ చదువుకోగలము అనుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఒక వీక్ జూనియర్ ఎంటర్, ఒక వీక్ సీనియర్ ఎంటర్. అంటే ఒక వారంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం అయిపోద్ది అంటే అవ్వదు. కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు జూనియర్ ఎంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లేదా మైగ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ అనుకున్నవి ఒక వీక్లో ఒక మంత్ అంతా పడుతుంది. ఒక వీక్లో అవ్వవు కదా. సో అప్పుడు ఏం చేస్తాము అంటే జూనియర్ ఎంటర్ ఒక వీక్, సీనియర్ ఎంటర్ ఒక వీక్, వాటిలో ఇంపార్టెంట్ చెప్తాను. జూనియర్ ఎంటర్ ఆర్గానిక్, జూనియర్ ఆర్గానిక్
తర్వాత 12th వీక్ వచ్చేసి సీనియర్ ఆర్గానిక్. సో ఇక్కడ కూడా మనకి 16 or 17 క్లాసెస్ వస్తాయి. ఇది ప్రోగ్రామ్. సో జాగ్రత్తగా ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా మీకున్న డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఒకవేళ మీకు ఏమైనా రాని టాపిక్స్ ఉంటే నేర్చుకోవడానికి కుదురుతుంది. ఈ మొత్తానికి అంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ ఎక్కడొస్తుంది అంటే ఏప్రిల్లో ఐటీ ఎగ్జామ్స్ వస్తే ఇప్పుడు ఓవరాల్గా నేను ఇక్కడ 16 క్లాసెస్ అనుకుంటే ఒకవేళ ఒక 48 to 50 క్లాసెస్. ఆ 50 క్లాసెస్ ఒకవేళ ఏప్రిల్లో అంటే మనకి ఐటీ ఎగ్జామ్స్ అండ్ నీట్ ఎగ్జామ్కి స్కెడ్యూల్ తెలిసిపోయిన తర్వాత ఆ 50 క్లాసెస్ని ఎలా చెప్పుకోవాలి అనేది మళ్ళీ జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ ప్రోగ్రామ్ అయితే ఇది. సో దీనిలో ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. అంటే ఎవరైతే ఒకవేళ చూస్తున్న ఎవరైనా సరే మీకు ఒకవేళ నీట్ కాదండి ఇంకా మెయిన్స్ కావాలి ఎంసెట్ కావాలన్నా సరే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. దీనికి ఏంటి అంటే ఈ 3 months కలిపి నేను 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. 3 months కలిపి 10,000. ఒకవేళ మీరు ఎట్ ఎ టైం పే చేసేవాళ్ళు అయితే 9,000 పే చేయొచ్చు. 2 times పే చేసేవాళ్ళు అయితే 2 సార్లుగా 5,000 పే చేయొచ్చు. డెఫినెట్గా ఎవ్రీ సండే గుర్తుపెట్టుకోండి. ప్రతి సండే బైపీసీ వాళ్ళు అయితే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే అసలు ఎలా చదువుకోవాలి మనం అంటే క్లాస్ మనకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చాప్టర్ పాలిమర్స్ చాప్టరే ఉంది. ఆ చాప్టర్ చాలా బాగా వచ్చు అనుకుంటున్నాం. నెక్స్ట్ అదే వీక్లో ఇంకొక 2-3 చాప్టర్లు ఉన్నాయి. మనం ఈ వీక్ చాలా బాగా నేర్చుకుంటాం, ఎగ్జామ్ రాస్తాం. నెక్స్ట్ వీక్ వచ్చేప్పటికేంటి వేరే సిలబస్ వచ్చేస్తుంది, ఇది మర్చిపోతాం. కానీ ఎలా నేర్చుకుంటే మనకి గుర్తుంటాయి ఆ కౌన్సిలింగ్ కూడా సండే ఒక క్లాస్ పెడతాను. వీటితో సంబంధం లేకుండా అంటే మంత్లో ఒక్కసారి అయినా సరే 1 or 2 times ఆ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. అసలు మనం ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే గుర్తుపెట్టుకుంటాము, టెన్షన్ లేకుండా ఎలా చదువుకోవచ్చు. ఒక సింపుల్ ఇక్కడ ఏంటంటే అసలు మనం ముందు చదువుకుంటున్నాము. ఈ వీక్ బాగా రాస్తాం ఎగ్జాము, నెక్స్ట్ వీక్ కూడా బాగా రాస్తాము. ఇదే క్యూములేటివ్ ఎగ్జామ్ లాగా పెట్టారనుకోండి మళ్ళీ అప్పుడు టెన్షన్ వచ్చేస్తాయి. అలా కాదు, మనం ఎప్పుడైనా సరే ముందు చాప్టర్స్ రివైజ్ చేసుకుంటేనే కొత్త వాటిలోకి వెళ్ళగలుగుతాం. అది ఎలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి 20 చాప్టర్లు ఉన్నాయి అనుకోండి, 20 బాగా నేర్చుకోపోయినా పర్లా 10 చాప్టర్లు తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా మనకి వాటి మీద కమాండింగ్ వచ్చేంత బాగా చదువుకోవాలి. అలా ఎలా నేర్చుకోవాలి అనే దానికి కూడా నేను కౌన్సిలింగ్ క్లాసెస్ వీక్ అంటే మంత్లీ 1 or 2 క్లాసెస్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ నీట్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. ఫలానా రోజున మీకు ఫ్రీగా ఉంటే జాయిన్ అవ్వచ్చు, ఈ క్లాసెస్ కౌన్సిలింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తానని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది నాన్న జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒక్కసారి నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను అనేది ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఇప్పుడు 90 days ప్రోగ్రామ్ నీట్ స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేయబోతున్నటువంటి కోచింగ్ ఇది. ఆల్రెడీ జేఈ మెయిన్స్కి జరుగుతుంది, 20 days అయింది స్టార్ట్ అయ్యి. వాళ్ళు ఎవరైనా ఇంకా ఎంపీసీ వాళ్ళు కావాలి అంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి. సో దీనిలో ఏంటి అంటే ఎవ్రీ వీక్ 4 classes జరుగుతాయి. ఆ 4 classes కూడా స్టూడెంట్స్కి కాలేజ్కి వెళ్ళొచ్చే టైం ఇబ్బంది లేకుండా ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ 2 batches ఉంటాయి. మీరు ఈవినింగ్ అంటే ఆఫ్టర్ కాలేజ్ అవర్స్, ఈ రెండిట్లో దేనిలో అయినా జాయిన్ అవ్వచ్చు మీరు. ఇదొకటి. తర్వాత వీక్లీ 4 classes అన్నప్పుడు నేను ఆ స్కెడ్యూల్ ఇచ్చాను. జూనియర్ ఇంటర్ కొన్ని, సీనియర్ ఇంటర్ కొన్ని టాపిక్స్ మ్యాక్సిమం కవర్ చేస్తూ. అండ్ సెకండ్ పాయింట్ థర్డ్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఆ వీక్లో ఏ సిలబస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో దానిలో క్వశ్చన్ పేపర్ పెడతాను. అది మీరు వచ్చినంత వరకు ఆన్సర్ చేసి రాని బిట్లు ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. ఇది సో టోటల్గా ఎక్కడైనా మనకు ఐటీకి సంబంధించి షెడ్యూల్ అనేది వస్తే పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఈ క్లాసెస్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు తప్పకుండా, ఎందుకంటే తెలియదు కదా అందరికీ, ఇప్పుడు మీ పేరెంట్స్కి చూపించండి. చాలా అంటే చాలా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకని నేను ఆ టీచింగ్ చేసేటప్పుడు కూడా అంటే అక్కడ ఎదురుగా ఎవరున్నారు, మా అబ్బాయి ఉంటే ఒక కాలేజీలో అమ్మాయి ఉంటే ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. వీళ్ళందరూ అలా అనుకొని నేను టీచింగ్ చేస్తాను. ఎందుకంటే మనం ఏదైనా నేర్పించామంటే దానివల్ల వాళ్ళకి యూజ్ ఉండాలి. ఊరికే ఏదో డబ్బులు పెట్టారు మనం క్లాస్ కండక్ట్ చేస్తాం అలా కాదు.
మనం చెప్పే చదువు వలన ఈరోజు ఒక క్లాస్ విన్నారంటే ఆ క్లాస్ వలన వాళ్ళకి ఏదైనా యూజ్ ఉండాలి. అది అర్థమైతేనే నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవుతారు వాళ్ళు. సో ఫియర్ అని అసలు ఎగ్జామినేషన్ ఫియర్ లేకుండా చదివినవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటి మీద మీకు ఫ్రీ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా 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 ఇష్టం. సో నా చదువు చాలా మందికి యూజ్ అవ్వాలి. అలాగే చదువుని అంటే వాల్యుబుల్ వాటిని ఫ్రీగా ఇవ్వలేం కదా, మేము అంటే అందరికీ మనీ అనేది అవసరమే కదా. సో డబ్బులు ఒక్కటే కాదు, ఇక్కడ మనకి డబ్బులతో పాటుగా మనం చెప్పే చదువు వల్ల వాళ్ళకి యూజ్ ఉండాలి. మనం ఇప్పుడు 15 చాప్టర్లో 20 చాప్టర్లో ఈ ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కనీసం వాళ్ళు ఒక 10 బిట్లైనా తప్పులు లేకుండా పెట్టగలిగేట్టు ఉండాలి. సో అలా నేర్పిస్తాను తప్పకుండా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ వీడియోస్ చూసిన స్టూడెంట్స్ అయితే మీ పేరెంట్స్కి చూపించండి. ఒకవేళ ఈ మేడం ఎలా చెప్తారో మనకు తెలియదు కదా అనుకుంటే కెమిస్ట్రీ లెక్చర్స్ బై విజయలక్ష్మి అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దానిలో ఉన్నటువంటి వీడియోస్ మీ పేరెంట్స్కి చూపించండి. మేడం టీచింగ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు వాళ్ళు. ఓకేనా? సో వేరే కాలేజెస్ ఏ స్టేట్లో ఉన్న వాళ్ళైనా సరే మీకు తెలిసిన ప్రతి స్టూడెంట్కి ఈ మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. అక్కడ మీకు లింక్లో ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్, దాని ద్వారా కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే నీట్ పేపర్స్ ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వీక్లో ఇది తీసుకున్నాను, ఈ 4 చాప్టర్స్. ఈ 4 చాప్టర్స్లో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి వాటికి కూడా ఆ బిట్స్కి నేను ఒక వీడియో చేసి అది మీకు పెడతాను. మీరు అంటే చెక్ చేసుకునేప్పుడు సాలిడ్ స్టేట్లో సొల్యూషన్లో ప్రీవియస్ పేపర్స్లో ఏమి ఇచ్చారు అని మీకు అనిపిస్తే దానికి సంబంధించిన కూడా నేను ప్రతి చాప్టర్కి సపరేట్గా, ఇప్పుడు ఫస్ట్ వీక్లో మనకు 4 వీడియోస్, అంటే ఒకవేళ కాంటాక్ట్ చేసే అంత టైం లేకపోతే ఆ ప్రీవియస్ లాస్ట్ 10 ఇయర్స్లో సాలిడ్ స్టేట్లో ఏమి ఇచ్చారు ఆ మోడల్, కొన్ని మోడల్స్ బిట్స్ అన్ని చేసి ఒక వీడియో చేసి ఎవరైతే ఇప్పుడు నాకు ఈ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఏవైతే ఈ నేటివ్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ ఎట్ ఏ టైం పే చేసేటైతే 9,000 90 డేస్కి, ఒకవేళ 2 టైమ్స్గా పే చేసేటైతే 2 సార్లుగా 5,000. ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు 5,000, ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాత 5,000 పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నానా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఎక్కువ మందికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.